రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల అధినేతలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సీఏఏ, ఎన్ఆర్సీలను ఎందుకు వ్యతిరేకించడం లేదో తక్షణమే ప్రజలకు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా డిమాండ్ చేశారు. ఈరోజు ఇండియాలో నల్ల చట్టం చేస్తున్న బీజేపీ పార్టీకి వైసీపీ, టీడీపీ పార్టీలు ఎందుకు వ్యతిరేకించడం లేదు? మీకు మైనారిటీస్ ఓట్స్ కావాలా? మీరు మైనారిటీస్ కోసం ఇంతకుముందు కూడా మీరు హామీలు ఇచ్చారు, మేము సిఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకం అని. కానీ ఇక్కడ చూస్తే గల్లీలో కుస్తీ అంటారు, ఢిల్లీలో పోతే దోస్తీ అంటారు. ఇంతకుముందు కూడా మన కడప ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆమాలు చేసేదానికి ఓట్లు వేశారు, ఆమాలు అయిపోయింది. ఇది ఎంతవరకు మీరు న్యాయం చేస్తున్నారు ముస్లిం మైనారిటీస్ మీద అని మీరు సభాముఖంగా చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ ఎలక్షన్లో మీరు వ్యతిరేకం, నల్ల చట్టాలకి వ్యతిరేకం అని ప్రకటిస్తే మీకు ముస్లిం ఓటుకు అడిగేదానికి హక్కు ఉంటుంది. కాబట్టి మీరు ఇట్లాంటి నల్ల చట్టాలకి మీరు సహకరిస్తే కడప కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, టోటల్ ఇండియా వైజ్ ప్రజలు ముస్లిమ్స్ మీకు తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త పడి మీరు ఇప్పటికైనా ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా మీరు హామీలు ఇచ్చి అనౌన్స్మెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు అయితే ఏమి, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను విన్నపిస్తున్నాను, మీరు జాగ్రత్త పడండి. లేకుంటే వచ్చే రోజులు ఈ నల్ల చట్టం అమలు చేసారు, దీనికి వ్యతిరేకించాలంటే ప్రజల్లే మీకు తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా. ఇంకోటి, మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రజలకి చెప్పడం ఏమంటే, మన ప్రభుత్వం వస్తే ఈ నల్ల చట్టాలు లేకుండా చేస్తామని మేము హామీ ఇస్తున్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు, పైన సోనియా గారు, రాహుల్ గాంధీ గారు, మనమందరం కలిసి ఈ నల్ల చట్టానికి తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. హిందూ ఓట్స్ తీసుకొని మేము గెలిచాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు. హిందూ భాయిలు కూడా, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కలిసి కట్టుగా ఈ నల్ల చట్టానికి రిటర్న్ తీసుకే వరకు మేము